ఆశా వర్కర్ల నియామకంలో మెరిట్లో ఉన్న తనకు న్యాయం చేయాలని వాకల్పొడి ఫిషింగ్ హార్బర్ కు చెందిన మేడిశెట్టి సాయి లక్ష్మి ఉన్నతాధికారులను కోరుతున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే కాకినాడ జిల్లా వాకలపూడి గ్రామానికి చెందిన మేడిశెట్టి వెంకట సాయి లక్ష్మి ఆశా వర్కర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 25న నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మెరిట్ లిస్ట్ లో తన పేరు ఉండడంతో ఉద్యోగం వస్తుందని ఆశించారు. అయితే చివరి సమయంలో తన పేరు తొలగించి వాకలపూడి సంతోష్ నగర్ కు చెందిన మరో అభ్యర్థికి ఉద్యోగం ఇవ్వడం అన్యాయమని ఆమె ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని అర్హతలు ఉన్న తనను పక్కన పెట్టి అర్హత లేని వారికి ఉద్యోగం ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీ తక్షణమే దృష్టి సారించి తనకు న్యాయం చేయాలని సాయిలక్ష్మి కోరుతున్నారు. ఫిషింగ్ హార్బర్ ప్రాంతానికి చెందిన తనకు అన్ని అర్హతలు ఉన్నాయని, రాత్రి వరకు మెరిట్ లిస్ట్ లో పేరు ఉండి ఉదయం కల్లా మారిపోవడం అనుమానాలకు తావిస్తోందని ఆమె తెలిపారు. కూలి పని చేసే భర్త, 2 చిన్న పిల్లలతో కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత తనపై ఉందని, ఈ ఉద్యోగం తనకు అత్యంత కీలకమని కన్నీరుతో వేడుకున్నారు. నమస్తే అండి, నేను ఫిషింగ్ హార్బర్లో ఉంటాను. నా పేరు మేడిశెట్టి సాయిలక్ష్మి అండి. నేను ఇలాగా మా ఊర్లోనే ఆశా వర్కర్ పోస్ట్ కానీ అప్లై చేసుకున్నానండి. జూలై 4వ తారీఖున పెట్టుకుంటే మన ఫిబ్రవరి 25వ తారీఖు ఇంటర్వ్యూ రమ్మని నాకు ఫోన్ వచ్చిందండి. ఇంటర్వ్యూకి వెళ్ళాను, అటెండ్ అయ్యానండి. అక్కడ ఏమన్నారంటే మెరిట్ ద్వారా తీస్తానని చెప్పారండి. కానీ మా ఫిషింగ్ హార్బర్లో ఉన్న వాళ్ళకి మాకు కాకుండా వాకలపూడిలో ఉన్న చీకట్ల దుర్గాభవాని అనే అమ్మాయికి ఇచ్చారండి. మెరిట్ ద్వారా చూసుకున్నా, వయసు ద్వారా చూసుకున్నా నాకే అర్హత ఉందండి. కానీ నాకు కాకుండా బయట వాకలపూడి వాస్తవులకి ఇచ్చారండి ఈ పోస్టు. గారు కూలి పని చేసుకుంటారండి. నాకు 2 చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించి నేను ఈ ఉద్యోగానికి పెట్టుకున్నానండి. ఎమ్మెల్యే గారు కూడా నీకే వస్తుందమ్మా, మీ ఊరు పోస్ట్ కదా అని మాట ఇచ్చారండి. కానీ తీరా చూస్తే మన 18వ తారీఖున నా బదులుగా ఇంకొక అమ్మాయి జాయిన్ అయ్యిందండి. నాకు న్యాయం జరగాలని మీడియా వాళ్ళని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను.